హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజొచ్చేసి ఇంకొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకొచ్చినాను. అది వచ్చేసి చికెన్ కబాబ్. చికెన్ కబాబ్ అనంగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చే ప్లేస్ బెంగుళూరు. బెంగుళూరులో చికెన్ కబాబ్‌కి మంచి అంటే ఫేమ్ బావుంది. ఇక అది మనం ఇంట్లోనే రెడీ జేసుకోవచ్చు. ఇంకొకటి రెస్టారెంట్ స్టైల్ అట్లాగే హోటల్‌లో ఎట్లుంటుందో స్ట్రీట్ ఫుడ్స్ స్టైల్‌లో మనము ఇంట్లోనే జేసుకోవచ్చు. అది ఇంకోటేందంటే మనము రోడ్ పైన హోటళ్ళల్లో తినేది ఎప్పుడు కలిపి పెట్టిందో మనకి అంటే ఫ్రై చేసి ఇస్తారు. అదే సింపుల్‌గా మనం ఇంట్లో చేసుకున్నామనుకోండి, టైము సేవ్ అయితుంది. ఇంకొకటి ఆరోగ్యం గూడా బావుంటుంది. ఇప్పుడొచ్చేసి మనము రెసిపీ‌లోకెళ్ళిపోదాము. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అది బోన్‌లెస్ అయినా పర్వాలేదు, బోన్స్ తోటైనా పర్వాలేదు. నేను 2 మిక్స్ చేసి తీసుకున్నాను. అది ముందు వాటర్ లేకుండా నీట్‌గా కడిగి అంటే మొత్తం వాటర్ లేకుండా చికెన్‌ని డ్రై జేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, అట్లాగే ధనియాల పౌడరు, ఇంకొకటి రుచికి సరిపడంత ఉప్పు, కారము. నేను తీసుకున్న హాఫ్ కేజీ చికెన్‌కి సరిపడంత నేను అంటే మెజర్‌మెంట్ తోటి నేను వేసుకుంటున్నాను. అన్నీ అంటే పౌడర్ మసాలాలు. ఒకవేళ మీరు చికెన్ ఎక్కువ తీసుకుంటే మాత్రం దాన్ని బట్టి మీరు తీసుకునే మసాలాలన్నీ కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అట్లాగే కార్న్ ఫ్లోర్ గూడా సేమ్ తీసుకోవాలి. నేను హాఫ్ కేజీ చికెన్‌కి ఒక్క ఎగ్, అట్లాగే ఒక్క లెమన్ ఉంటుంది గదా! దానిది జ్యూస్ తీసి వేసుకున్నాను. ఇంకొకటేందంటే మనకి కార్న్ ఫ్లోరే గానీ, అట్లాగే బియ్యం పిండే గానీ మనకి చికెన్ క్వాంటిటీ బట్టి మనకి చేంజ్ అయితా ఉంటుంది. ఎందుకంటే చికెన్‌కి మొత్తము డిప్ అయ్యేటట్టు అంటే మొత్తం మసాలా అంతా పట్టేటట్టు మనం జూసుకోవాలి. నేను మధ్య మధ్యలో వేసుకుంటూ అంటే కార్న్ ఫ్లోర్ అట్లాగే బియ్యం పిండి ఉంటుంది గదా! అది మధ్య మధ్యలో వేసుకుంటూ నేను కలుపుకుంటున్నాను. ఒకేసారి వేరే బౌల్‌లో కలుపుకొని అందులో చికెన్ కలిపినా సరిపోతుంది. కాకపోతే మధ్య మధ్యలో ఒకసారి మీరు ఒక హాఫ్ కప్పు వాటర్ ఏసుకొని కలుపుకున్నారనుకోండి, మనం ఏసుకున్న మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా చికెన్‌కి పట్టేస్తాయి. ఇంకొకటేందంటే మనం మిక్సీ చేసుకునే దాన్ని బట్టే మన కబాబ్ టేస్ట్ బావుంటుంది. ఇది మినిమమ్ లేదనుకున్నా గూడా ఒక 2-3 గంటలు అంటే అట్లనే పెట్టేసుకోవాలి. మీరు ఒకవేళ ఏదన్నా పార్టీ గిట్లా ప్రిపేర్ చేసుకుంటున్నారు, ఎవరైనా గెస్ట్‌లు గిట్లా వస్తున్నారని అనుకుంటే మాత్రం అది ముందే మ్యాగ్నేట్ జేసి అంటే పక్కన పెట్టేసుకోండి. అంటే మీరు కబాబ్ వేడి వేడిగా తింటారు గనుక మనం అప్పటిదప్పుడు ఫ్రై జేసి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ తీసుకొని కబాబ్‌ని అందులో వేసుకుందాము. కాకపోతే నేను స్పూన్‌తోని కలిపినాను. ఎందుకంటే నాకు ఎగ్ స్మెల్ నచ్చదు. చేతులకంతా పట్టేస్తుంది గనుక. నేను గ్లౌజులేమి వాడను. అది ప్లాస్టిక్ గనుక అయితే చేతులతోని కలుపుతాను. లేదు అననంటే స్పూన్‌తోని కలుపుతాను. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కబాబ్ మాత్రం కొంచెం అంటే మరీ ఎక్కువగా డీప్ ఫ్రై అయ్యేటట్టు మాత్రం చూసుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ అంటే నూనె వేడిగా ఉంటుంది. ఇంకోటి చికెన్ ఫ్రై అయితుంది గదా! మసాలా పైన ఉన్న మసాలా మొత్తం అంటే ఒక రకంగా నల్లగా అయిపోతుంది. ఇంకోటేందంటే ఇది హై ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవాలి. కానీ ఇంకోటి స్లోగా కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. మనకి ఒకవేళ 2 పొయ్యిల స్టవ్ ఉంటే మాత్రం చిన్న పొయ్యి ఉంటుంది గదా! దాని మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ జూసుకొని మనం వేయించుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇది స్లోగా కుక్ జేస్తేనే మనకి లోపటి దాకా చికెన్ అంతా ఉడికి మంచి టేస్ట్ ఒస్తుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా మనకి చికెన్ కబాబ్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు ఉంటుంది గదా! అది ఒక 4-5 పచ్చిమిరపకాయలు అంటే మధ్యలో కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం చూపించిన కబాబ్ మన ఇంట్లో వాడే వస్తువులతోటే మనం చేసుకున్నాం గనుక, అందులో ఎలాంటి కలర్ నేను మిక్సీ చేయలేదు. కలర్ రావాలి అనంటే మాత్రం మనం ఇంట్లో వాడే కారం పొడితోటే మనకి ఆ కలర్ ఒస్తుంది. కాకపోతే ఏందంటే సేఫ్టీగా ఉంటుంది మనకి. ఇంకోటి హెల్తీగా గూడా ఉంటుంది. మనం బయట నుంచి తెచ్చుకొని తినే కంటే మనం ఇంట్లో చేసుకోవడం బెటరు. ఎంతో సింపుల్‌గా అయిపోయే చికెన్ కబాబ్ మనకి రెడీ అయిపోయింది. బయట హోటల్‌లో ఎలాంటి టేస్ట్ ఉంటుందో అలాంటి టేస్టే నేను చూపించిన విధంగా కబాబు మంచిగా వేగిపోయింది. అట్లాగే చికెన్ గూడా కుక్ అయింది. అంటే బాగా ఉడికిపోయింది.
ఓకే ఫ్రెండ్స్. మన చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది. ఈ రోజుకి ఇంతే నా రెసిపీ. ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు గనుక నా రెసిపీ నచ్చి ఉంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఇప్పుడు మన చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది. సేమ్ రెస్టారెంట్ స్టైల్‌లోనే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్.